హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి. ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే నేను పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను. ఈ మధ్య కొంచెం వీక్గా అనిపిస్తున్నారు, అందుకని మొన్న డీమార్ట్ వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా అప్పుడు తీసుకున్నాను వీటన్నిటిని. బాదం అయితే ముందే ఉండే ఇంట్లో, ఇంకా ఇవన్నీ తీసుకున్నానండి. వాల్నట్స్, ఇంకా గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, వీటన్నిటిని అయితే తీసుకున్నాను. వాల్నట్స్ కూడా ఇంకా వాటిని వాటర్ వేసి నైటే నానబెట్టేశాను. ఇంక ఇలాగా మార్నింగ్కి ఇలాగ అయిపోయాయి. మెంతులు కూడా ఇంకా మా కోసం నానబెట్టేశానండి నైటే. చాలా రోజులైంది దీని మధ్య మానేశాను తాగాలి. రెగ్యులర్గా మనం మెంతుల వాటర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ వచ్చేసి పిల్లలకి ఇక్కడ ఇంకా బాదం పొట్టంతా తీసేసి అందులోకి కొంచెం పాలు వేసి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను, డ్రై ఫ్రూట్ జ్యూసు. ఇందులోకి స్వీట్ కోసం కొద్దిగా ఖర్జూరాన్ని కూడా యాడ్ చేశానండి. కిస్మిస్ కూడా వేయచ్చు, మరీ స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది అని వేయలేదు. ఇంక ఇక్కడ అలాగే వేడి చేయకుండా మెంతుల్ని సపరేట్ చేసేసి ఇంకా మెంతుల్ని అయితే కుండీలోకి వేసేస్తాను. ఈ వాటర్ని అయితే వేడి చేసి నాకు ఒక గ్లాసు, మా ఆయనకు ఒక గ్లాస్ అయితే తాగేసాము. ఇంకా పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేసానండి. వీడియో తీసుకోవడం కుదరలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే హాట్ వాటర్ తీసుకున్నాను కదా మెంతులు వేసి, ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేశాను. వాళ్ళని పంపించిన వెంటనే టీ పెట్టేసుకొని అటు టీ మరుగుతూ ఉంటుంది, ఇటు నా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. రోజు పిల్లలు రెడీ అయ్యే టైంలోనే నేనైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. కాకపోతే ఇవాళ కొంచెం వెదర్ అయితే చేంజ్ అయింది కదండి. 3-4 రోజుల నుంచి నాకు ఫుల్ హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఉంటే వెదర్ అస్సలు పడదు నాకు. తల చాలా అంటే చాలా నొప్పి వచ్చేస్తుంది. అందుకని కొంచెం నైట్ కొంచెం పనులు చేసుకోవాల్సినవన్నీ డీలా చేసేసాను. అవేవి గిన్నెలు కడగడము అలాంటి పనులు అయితే ఏం చేయలేదు. మార్నింగ్కి ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు. అందుకని ఇంకా వాళ్ళకి బాక్స్కి వచ్చేసి ఎగ్ రోల్ చపాతీ చేసి ఇంకా పెరుగన్నం కలిపి పెట్టించేసాను. వాళ్ళని అయితే పంపించేసిన తర్వాత ఇలా కొంచెం లేట్గా చేసుకుంటున్నాను ఈ పనులన్నీ. ఇంకా బెడ్షీట్లు కూడా చేంజ్ చేయాల్సి ఉండే, అందుకని ఇంకా బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసి ఇంకా వాటిని అయితే వాషింగ్ మిషన్కి వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ బెడ్రూమ్లో చేసేసి తర్వాత హాల్లో కూడా దివానే ఉంది, ఇంకా దానికి కూడా చేంజ్ చేసుకోవాలి. బెడ్రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేసే లోపు ఇంకా టీ అయితే మరిగిపోయింది. టీ తాగేస్తున్నాను, లేదంటే ఇంకా తలనొప్పి ఎక్కువైపోతుంది. ఫస్ట్ టీ తాగేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా దివానకు కూడా ఉండే బెడ్షీట్ అంతా తీసి ఇంకా బెడ్షీట్ని అయితే వేసేసి ఇంక ఇక్కడ చూడండి ఎక్కడివి అక్కడ వేసింటారు టవల్స్ అన్నీ. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే గందరగోళంగా ఉంటుంది. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత అయితే నీట్గా చేసేసుకోవచ్చు అన్నీ. వాళ్ళు ఉన్నప్పుడు చెత్త ఊడ్చినా ఉడవనట్టే ఉంటుంది. ఇల్లు అయితే ఎక్కడివక్కడే బొమ్మలు అన్నీ వేసింటారు. ఇంకా వాషింగ్ మిషన్లోకి అయితే బట్టలు వేసేసి ఇంకా ఆన్ చేసి పెట్టేశానండి. ఇంకా కొన్ని ఉంటే అలానే పెట్టేశాను, నేనే ఉతికేస్తాను వాటిని. పిల్లల యూనిఫామ్స్, ఇంకా మా ఆయన షర్ట్స్ అవి అలాంటివి అయితే నేనే ఉతికేస్తాను. ఈ కవర్ అయితే నేనే కుట్టుకున్నానండి క్లాత్తోని. కవర్ చినిగిపోయింటే మిషన్ మీద అదే కవర్కి క్లాత్ వేసి జాయింట్ చేసి కుట్టేశాను. అది 2 years అయిపోయింది అప్పుడే. ఇంకా నైట్ కడగలేదని చెప్పాను కదా, గిన్నెలు అన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా వాటన్నిటిని కూడా క్లీన్గా అన్నీ కడిగేసి ఇంకా సింక్ అంతా క్లీన్గా కడిగేస్తున్నాను. గ్యాస్ కౌంటర్ కూడా మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టేసి ఇల్లు మాప్ కూడా పెట్టేశాను. ఇంకా అది వీడియో ఏం షూట్ చేసుకోలేదు. ఈలోపు బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసాను కదా, ఇంకా అవైతే ఉతికేసిందండి. అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటిని అయితే బయట ఆరేయాలి. ఇంకా బట్టలన్నీ బయట ఆరేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో బట్టలు ఉన్నాయి కదా ఇంకా నానబెట్టినవి, ఇంకా వాటిని అయితే ఉతికేయాలి. కొన్ని నానబెట్టేశాను, కొన్నిటిని అయితే నానబెట్టలేదు. యూనిఫామ్స్ నానబెట్టేస్తే ఇంకా వాటి కలర్ ఏమైనా షేడ్ అవుతుందేమో, కలర్ వచ్చేస్తుందేమో, వేరే బట్టలు అంటుకుంటుంది అని ఇంకా నానబెట్టను. ఇలానే డైరెక్ట్గా ఉతికేస్తాను. ఇంట్లో మనకి ఇన్ని పనులు ఉంటాయి కదండి, ఇంకా పిల్లల్ని చూసుకోవడము చేయడము. ఇప్పుడంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, కొంచెం ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇద్దరు. కాకపోతే కొందరు ఎలా మాట్లాడతారు అంటే ఇంకేం పని ఉండదు, పిల్లల్ని స్కూల్కి పంపించడము, ఇంట్లో ఉండిపోవడము, ఇదొక్కటే పని వీళ్ళకి. ఇంట్లో ఖాళీగా తింటారు పడుకుంటారు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాంటివి మాటలు మీరు కూడా ఫేస్ చేశారా? నాకైతే కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా జనాలు మనం ఏది చేసినా ఏదో ఒక తప్పు పడుతూనే ఉంటారు కదండి. నిజంగా ఇదైతే నాకు చాలా మనసు అయితే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు.
ఇంట్లో ఉండేదానికన్నా బయటికి వెళ్ళి నలుగురిలో పనిచేయడమే బెస్ట్. కాకపోతే మనకు అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా చేయొచ్చు. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంక ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడమే కదా. ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఎందుకో అండి అంత చులకనగా చూస్తారు చుట్టూ ఉండే జనాలు. ఇంకా నా బట్టలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఉతికేసి ఇంకా స్నానం అయితే కంప్లీట్ చేసేసాను. పూజ అయితే చేయట్లేదు, పూజ లేదు కాబట్టి ఇంక ఇప్పటికీ ఈ పనులు అయితే కంప్లీట్ అయినట్టే. ఇంక ఇప్పుడు స్నానం కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు తింటున్నానండి. టైం వచ్చేసి 11:30 అలాగయింది. మార్నింగ్ మెంతులు వాటర్ తాగేసి ఇంకా టీ కూడా తాగాను కదా, అందుకని ఇప్పటి వరకు అయితే ఉండగలిగాను. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ ఏం చేయలేదండి. అదే పిల్లలకి ఎగ్ రోల్ చేసి ఇచ్చాను. ఇంకా పెరుగన్నం పెట్టాను కాబట్టి ఇంకా చపాతీ ఉండే, ఇంకా చపాతీ ఇంకా అందులోకి మొన్న చేశాను కదా పొడి, ఇంకా ఆ పొడింట్లోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకొని కొద్దిగా రైస్ ఇంకా పెరుగు పెట్టుకొని తినేసాను. పిల్లలు డైలీ అడుగుతున్నారండి, అందుకని ఇంక ఇవాళ అయితే చేసేస్తున్నాను. పిజ్జా సాస్ చేస్తున్నాను, అలాగే పిజ్జా కూడా చేస్తున్నాను. పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో ఈజీగా మీకైతే షేర్ చేస్తాను, చూసేయండి. ఒక 3 టమాటాలను అయితే తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ పైన వేడి నీళ్ళు అయితే పెట్టేసుకోవాలండి. మరిగే నీళ్ళల్లోకి ఈ టమాటాలని ఘాట్లు పెట్టి వేసేసుకోవాలి. పక్కన ఇంకో గిన్నెలోకి రెడీగా వాటర్ని అయితే తీసేసుకొని ఇంకా అవి డైరెక్ట్ టమాటాలని ఇందులోకి వేసేసుకోవాలి. కొద్దిగా ఒక 10 సెకండ్స్ అలాగా మరిగితే చాలు వేడి నీళ్ళల్లో ఈ టమాటాలు. తర్వాత ఈ చల్లనీళ్ళలోకి తీసేసుకొని ఇంకా దాని పొట్టంతా తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేస్తే. దీన్ని ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఇందులోకి గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఇంకా సోంపు, కొద్దిగా క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేస్తున్నాను. బాగా ఇవైతే వేగాలండి. ఇందులోకి ఈ టమాటా ప్యూరీని అయితే వేసేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గాలండి, బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి వదిలేసాము అంటే బాగా మగ్గుతుంది. ఇదిగోండి ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను కారపొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఫుల్ దగ్గరకు వచ్చేస్తుందండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా ఏం పర్లేదు, కారం పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఉడికిపోయిందండి, రెడీ అయినట్టే. ఇంకా దించేసి ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. తీసి ఇంకా వేరే గిన్నెలోకి వేసి పెట్టేసుకొని ఇంకా పిండిని అయితే కలిపేయాలి పిజ్జాకి. చూడండి కారం పొడి వల్ల ఇలా కలర్ వస్తుంది. ఇందులోకి ఒరిగానో కూడా వేయాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ఇంకో రోజు డీటెయిల్గా అది కూడా ఎలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే మనం అనేది నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా. నేను ఒక 2-3 మాత్రమే చేద్దామని కొద్దిగా చేశాను సాసు. ఇంక ఇప్పుడు వచ్చేసి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత షుగరు, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, కొద్దిగా సాల్టు, అలాగే పెరుగు వేస్తున్నాను. పెరుగు కూడా వేసేసి ఇలాగా కలిపే కొద్దిగా వాటర్ వేస్తూ కూడా కలిపేయాలండి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా, మరీ గట్టిగా అంటే కూడా మరీ అంత గట్టిగా కాకుండా సాఫ్ట్గానే, కాకపోతే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలిపెట్టేసి ఇంక ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళానండి. పిల్లల్ని స్కూల్ నుంచి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ కొనిచ్చి ఇంకా ట్యూషన్కి అయితే పంపించి వచ్చేసాను. ఈ లోపు పిండి చూడండి ఎలా ఫ్లఫీగా రెడీ అయిందో. ఇంక ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలాగా అనుకోవాలి, బాగా ఇలా మిక్స్ చేస్తే ఇంకా బాగా వస్తుంది ఫ్లఫీగా. మళ్ళీ ఇలాగా కలిపేసి మూత పెట్టేసి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసేసాను. ఇంట్లో మొన్న రెడీ చేసుకున్నాను కదండి, పన్నీరు, ఇంకా క్యాప్సికము, ఆనియన్స్, టమాటాలు నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకని వీటిని అయితే తీసుకున్నాను. ఇంకా పిజ్జాలోకి అయితే కంపల్సరీ ఆనియన్, క్యాప్సికమ్ ఉంటేనేనండి టేస్ట్ అనేది. ఇంకా ఉంటే స్వీట్ కార్న్ అన్నీ వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేనైతే పిండి కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, 4 గుళ్ళలు అయితే చేసి పెట్టేశానండి. ఇంకా దీన్ని రొట్టెలాగా చేసేసుకోవాలి. పొడి పిండిని కొద్దిగా వేసేసుకొని గోధుమ పిండి మనం చపాతీ ఎలా చేస్తామో సేమ్ అలానే ఇలా చేసేసుకోవాలి. చేయాలనుకోవాలి కానీ ఏదైనా చేసేస్తామండి, మనకి ఏది రాందంటూ ఉండదు. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్ తీసేసుకొని దీనికైతే నేను మొన్ననేనండి ఇంకా నెయ్యి కాచి పెట్టేశాను. బటర్ అయితే ఇంట్లో ఏమీ లేదు. బటర్ లేనందుకు కాచిన ఆ నెయ్యినే కొద్దిగా వేసేసుకొని
ఇంకా దీన్ని ఇందులోకి వేసేసుకొని ఇలాగ వేళ్ళతోనైతే నొక్కేసేయాలండి రౌండు. ఇలా చేస్తే సరిపోతుంది. ముందుగానే నేను సాల్ట్ సన్నుప్పు ఉంటుంది కదండి, దాన్ని అయితే కడాయిలోకి వేసి ఇంకా హీట్ కోసం అయితే పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారా ఫోర్క్తోని ఇలా హోల్స్ అయితే చేసేసేయాలి. ఇందాక మనం చేసిన సాస్ ఉంది కదా, ఈ సాస్ని అయితే వేసేసుకొని ఇందులోకి మైనీస్ కూడా వేస్తున్నానండి. ఇది టేస్ట్ కోసమే, వేసినా వేయచ్చు, లేదు పిజ్జా సాస్ ఒక్కటి ఉన్నా చాలండి చేసేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఇంకా మైనీస్ని కూడా వేసేసి రెండింటిని ఇలాగ అయితే అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి తీసాను. ఇంకా ఇప్పుడైతే దీనిపైన ఆనియన్స్ వేసేసి చీజ్ అయితే వేసేయాలండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నా దగ్గర చీజ్ క్యూబ్స్ అయితే ఉన్నాయి, ఇంకా వాటిని వేసేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా మొన్న చేశానని చెప్పాను కదండి పన్నీర్ ముక్కలు, క్యాప్సికము, ఇంకా వీటిని కూడా పెట్టేసేయాలి. ఇంకా టమాటా పీసెస్ అయితే పెట్టేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మా పిల్లలు మా ఆయన ఏమన్నారు అంటే టమాటాలు ఇంకొంచెం చిన్న సైజులో కట్ చేయాల్సింది అన్నారు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చిందండి. చాలా ఇష్టంగా తినేశారు పిల్లలైతే, చాలా హ్యాపీ నేనైతే. మళ్ళీ పైనుంచి ఇంకో లేయరు చీజ్ అయితే వేసేసానండి. ఇది లేయర్ చీజు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసేసాను. ఒరిగానో ఉంటే ఒరిగానో కూడా వేసేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ అయితే ఇలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను కడాయిలోకి సాల్ట్ వేసానని చెప్పాను కదండి, ముందుగానే సాల్ట్ వేసి ఇంకా అది బాగా హీట్ అయిన తర్వాత ప్లేట్ని ఇలా పెట్టేసి దానిపైన మూత పెట్టేశాను. 20 మినిట్స్ తర్వాత ఇంకా రెడీ అయిపోయింది. 6:30 అవుతుందండి. ఇంకా ట్యూషన్ నుంచి పిల్లలు అయితే వచ్చేస్తారు ఇప్పుడు. ఇంకా వాళ్ళ కోసమే వెయిటింగు. చూడండి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మీరే వినండి. ఏంటిది? సాక్సులు తీయండి, సాక్సులు తీయండి. కాలుతుందమ్మా, వేడిగా ఉంది. మీరు వచ్చినాక కట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. ఆగు, కాలు చేసి మంగడకరా పో, బట్టలు మార్చుకొని. సాస్ కూడా రెడీ చేసిన, అందులో లేదు ఇంకొకటి రెడీ చేసి పెట్టినా, అది డాడీ వచ్చినాక చేస్తా. ఇక్కడ ఎందుకు పచ్చిగా ఉంది ఇది. చూసారు కదండి, ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురం కూర్చొని తినేసాము. తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒకటి రెడీ చేసి పెట్టేశాను. ఎట్లుంది బిడ్డ చెప్పనలేవు? సూపరా? నువ్వు చెప్పమ్మా. కిషమ్మా ఎట్లుంది? బాగుంది. చూసారు కదండి మా పిల్లలైతే ఎంత హ్యాపీగా పిజ్జా ఎంజాయ్ చేశారో. నేను అసలు ఇప్పటివరకు పిజ్జానే తినలేదండి, ఒక్కసారి, అది కూడా ఇంటికి తీసుకొచ్చారు మా ఆయన. ఇప్పటివరకు నేను తినలేదు అంటే దానికంటే కూడా ఇదే టేస్ట్ నచ్చిందండి నాకు కూడా. ఇంకా మా పిల్లలకు కూడా బయట దానికంటే ఇదే టేస్ట్ నచ్చింది అని చెప్పారు. మీకేమనిపించింది? నా వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమనిపించిందో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.